అవునా? ఆ బందా దగ్గర బీరు బాటిన్లు కవర్లు ప్లాస్టిక్లు తీయించడమ్మా మరి నీట్గా ఏరిద్దామంటే గుంటాలు కూడా దొరకట్లేదు ఈ రోడ్డుకి. గుంటాలు ఖాళీగా తిరిగే బదులు ఇక్కడ కనిపిస్తే కవర్లు నేరించడం అని కుజాబుదామంటే ఎవరు దొరకట్లేదు. ఎవరిని ఉన్నారో లేదో చూస్తాను. మీరు వెళ్ళిపోయినారో వెళ్ళిపోయినారా, ఉన్నారో లేదో మళ్ళీ ఇంటికి. బామర్ది బామర్ది వీడేటి వెళ్ళిపోయినాడు. అడు ప్లాస్టిక్ కవర్లు వేరడం వెళ్దామా? బందా ప్లాస్టిక్ కవర్లు బోలేడు అయిపోయి బీరుపాయలు మీరే తాగి తాగి జలేసి ఏ రావాలి వెళ్ళడం లేదా? సినిమా వస్తారా మరి? బిర్యానీ ఇప్పిస్తాను ఏ జలేదాం మరి. ఇది ఉన్నారా లేదా? వీడు మళ్ళీ ఉండినాడా? ఇంటికి ఉన్నాడు వెళ్ళిపోయినాడు బామర్ది గాడు. ఓ వీడు తాళం వేసేసినాడు. ప్లాస్టిక్ అని వేద్దామంటే ఎవరు గుంటాలు కనిపించట్లేదు బామర్ది. మనం ఇద్దరు అయిపోతుంది ఇలాగి ఫ్రెండ్ మీరు ఖాళీ వెళ్తురా? అది బందాకి బోలేడు బీరుకి సీసాలు కవర్లు జలేస్తున్నారు తాగేసి. ఏదాము అలాగంటే భలే దొరికిరా పదాడు. మరి బిర్యానీ అడిగిస్తాను పదాడు. చిన్న కవర్ లేదు కదా? క్రికెట్ ఆట గెలుపుతారా? ప్లాస్టిక్ అది చాలా మంచి పని, దాది సెకండరీ. మనం ఈ పని చేసాం అనుకో, ఇది చాలా మంచి. అబ్బా మా అన్న బాగా చెప్పినాడు రా అన్న, బాగా ఆలోచిస్తాను తీరానా. మేము కూడా వేరే పని ఉంది కానీ మేము కూడా వస్తాం. అలాగంటే నన్ను పోతే వాళ్ళ చిన్న వెళ్దాం. ఇది చేతులు అంటపిన కవర్లు పెట్టిన ముద్దాసేదామే ముద్దా చేసి అలాగంత కర్ణంగారా. మేము ప్లాస్టిక్ వేయడం వెళ్తాం. దీన్ని ఇప్పుడు ఈ లోపు వారంతా తాగేసి గర్లు కాడ పండించారు కందులు పేర్లు వేయడం. రోడ్డు రాకపోయినా బాబు తాగుతారు కానీ ఇక్కడ జలాకులుడే ముద్దా చేసే కాదన్నా రోడ్డు గట్టుకి. లేకపోతే కన్నా పంటలు పండించండి ఖాళీ ప్రదేశానికి ముంటలు కట్టి ఈడేడు ఆ బంజార్ భూమి లాంటి దగ్గరంతా అస్సలు వినారు. అరకు టూరిస్ట్ ప్లేస్ కదా ఫ్రెండ్. వారు జనాలంతా వచ్చేసి అక్కడ ఈ బొంగు చికెన్ బిర్యానీ అని అబ్బాయా పదాకదా చూస్తా పెద్ద బాండి బుడ్లు ఫ్రెండ్. ఏమేమి పేర్లు అది వస్తుంది ఇది ఫ్రెండ్. ఇక్కడే ఇదే మరి ఇది చూడు, ఇది కవర్లు ఇది. అది తక్కువ బాండి కావాలా అది సన్ని కొట్టువారు చూస్తున్నా బొమ్మ అయిపోతాను తిరిగి. ఇదంతా ఏదో పెద్ద కొట్టే రాగా చూపిస్తాను నేనే. మరి ఎంత సొంత గరువు అన్నా కానీ మరి ఏరేరి ఇడతాను తిని ఈడినా మరి వారు మందు తాగడం వల్ల అన్ని చూడిదో ఇలాగ కాయాలు పగలా కొట్టేస్తే మరి గొడ్లు ఆవులు మేపడానికి వచ్చింది మరి ఇది తొక్కేస్తుంది గొడ్లు. ఎప్పుడైనా మరి అద్దుకుందే గడ్డ బాగున్నది రోడ్డు బాగున్నది అని బయట కానీ ఎవడన్నా వెళ్ళాడా వాడిది పొదయప్పుడు అంతే జారా మట్టినాడంతే గుచ్చేస్తుంది కదా. చూస్తే అప్పుడు ఇది 3-4 కలకాలు వస్తుంది. ఇది కొట్టేలు బీరు సీసాలు చూడు. ఇక్కడ కొట్టే వేస్తుంది సుబ్బారాం చేస్తుంది చేసి వెళ్ళినా మళ్ళా చూడు ఎలా చేసేస్తున్నారు. ఇది ఇదంతా ప్లాస్టిక్ లు జల్లిందే మరి. నా కొరక ఎక్కడేరా ఆడ నుంచి వేస్తాను రాబోయే బలే వస్తుంది. ఇక్కడికి ఈ కవర్లు చిన్న బిర్యానీ అంటాను ఏటేటో వేరే తిరిగి వేరేస్తే బిర్యానీ అడిగిస్తాను. ప్లాస్టిక్ కవర్లు రా బాగా భలే అంది తీలే. ఇట్లా మీరు బిర్యానీ అంటారు ఇది వేస్తే బిర్యానీ. ఈ 2 రకాలు తాగి ఇది ఫైర్ క్యాంప్ అంటారట దీనికి. ఇదొక అగ్గిపోస అది అదొక అగ్గిపోస అక్కడ ఒక అగ్గిపోస ఉన్నది చూడు. ఎన్ని ఒకటి మిడకాయలు నిలిచి ఉన్నారు. ఇది బాంది బుడ్లుకి ఇదో చూస్తువా బిర్యానీ అప్పుడే తీస్తాను. అదో పని చేస్తే అడిగిస్తాను తిన మాట తప్పనిదో డబ్బులు కూడా పట్టి ఉంటుంది. ఇదంతా వేరే గొడ్డల ఈ చట్నీ ప్యాకెట్లు మన ఊరు గొర్రెలు ఎలా పడేస్తానంటే గొడ్లు ఇది రుచి కట్టి ఉంటారు కదా ముంట అదే తినేస్తాను. అది అవునా? అలా పొద్దు కూడా ఒక గొర్రె కొని తిన్నా కోస్తే పెళ్ళు అది తినేది గడ్డి ఉండవాలి కదా. ఈ చట్నీ కవర్లు ఎక్కువ ఉన్నది ఆ గొర్రెకి. అందుకే ఆ గొర్రె భలే నీరు సమస్య. ఈ మార్కెట్ కి కొజాపోయితే ఆ గొర్రెకి ఇదో సుమారు ఆ గొర్రెకి 18,000-20,000 ఖరీదు చేస్తారు ఫ్రెండ్. ఆ గొర్రె కవర్లు తినేది బాగా డొక్కు అయిపోయింది కదా. దానికి మళ్ళీ వాడుకుంటాడు డొక్కు అని నీరసం అయిపోయింది రేటు రాపోయింది.
ఈ కవర్లో తినేసింది మరి బొరే. ఇది శుభ్రం చేద్దాం, ఇక్కడ ఒక బోర్డు వేద్దాం, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఎవరన్నా తాగుతుంటే ఎస్ఐకి నెంబర్ తీసుకుందాం, ఎస్ఐ గారిది కంప్లైంట్ ఇచ్చేద్దాం, వినకపోతే కొట్టేదాం కూడా. ఈ మొక్కలు ఎప్పుడు నుంచి తినంటే ఇప్పుడు నాకు సమస్యలు అవుతున్నది. నిమ్మ మొక్కలు మనకి ఎన్ఆర్ చేసి ఇచ్చినారు. ఈ బంద ఎంత ఖాళీ ఉంటుందని తిన్నా 300 మొక్కలు 2 పేర్లు ఒక్కోటి ఉంచి తినికి నిమ్మ మొక్కలకి 2 సంవత్సరాలు గొప్ప చేస్తే చూస్తే ఐదో ఎంత బీరు సీసాలు, ఈ ప్లాస్టిక్ అంతా ఈ చెట్టు ముద్దలు ఈడేసినారు. ఇది ఎంత చెప్పడము కొట్టిన 70,000 లేదు అంతా ఒకటి చెప్తా తిని. ఇది ఒక చెత్త కుప్ప అంటున్నారు. ఇదే నేరేడు మొక్కలంటే చూడు, ఇదో ఈ నేరేడు మొక్కలంటే ఉంచి 2013 ఉంచి తిని నేరేడు మొక్కలు సుమారు 13 సంవత్సరాలకి పోయి ఇవ్వట్లేదు. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి దాదాపు 100 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అవును, మరి మీలాంటి వారు చెప్పడం పట్టి ఏరుతాను తిని, కానీ వారు కూడా విన్నారు మాటలు. దీనివల్ల జంతువులకి ప్రాబ్లం, హానికరం, ప్రాబ్లమే, పర్యావరణం మొత్తానికి ప్రాబ్లం. అందువల్ల ప్లాస్టిక్ అనేటువంటి దానికి మనం నిర్మూలించాలి. ప్లాస్టిక్ నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ చేసి బ్యాగ్ అది వాడాలన్నమాట. ఓహో, అలా వాడితే మన ప్లాస్టిక్ ఇది 100 రూపాయల బాటిలే, ఇది 100 రూపాయల బాటిలే, కానీ నీకు ఇది కొంటాడు 100 రూపాయలన్నా. ఇది పట్టడానికి గుడ్డ సంచ కొన్నాను కొంటాడు, కవారే కొంటాడు చీపు ఖర్చు అని. ఆ కొత్త వాడు కూడా ఏం చేస్తాడు, ఎన్ని కొనినా వాడు ప్లాస్టిక్ కవరే ఇస్తాడు. ప్లాస్టిక్ మీద ఇది కరగకపోవడం వల్ల కూడా ఎక్కువ దీని వల్ల వస్తుంది. గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి కన్నా కలిసి చూస్తాను. నా గరువు లాగా అయిపోతున్నది సారు, మరి ఒక బాంధి సాబ్ పెట్టుకుంటాను కాదు, మీరు నాకు డబ్బులు అడగకుండా లైసెన్స్ ఇప్పించుడు అంటానేమో. అబ్బా కొడుకు భలే రంగున్నది, అదేం పేరు అది చూడు కాయ భలే సోకున్నది. ఇది ఏంటి ఏంటి క్వాలిటీ ఏంటి క్వాలిటీ నాకు చదవడం రాదు. రోజు తాగేటోడికి పేరు వేస్తుంది, మనకు రాదు. ఇంత సెట్టా చేస్తే ఇలాగన్నారా చూడు, దారికి వెళ్ళేట వారు కూడా తాగితే కాదన్నా తాగేడు, కానీ ఇంత సెట్టా చేస్తే మా పశువులు మేపుకోవడం కావట్లేదు. ఏమైనా పండించుకుందామంటే భయం వచ్చే. ఇది ఒక మెసేజ్ గా భావించుకున్నాడు, తప్పుగా అర్థం చేసుకోకున్నాడు. ఎందుకంటే 1-2 కవర్లు 1-2 బీర సీసాలంతా తీసుకెళ్లి రోడ్డు గట్టు కీడుతాము. ఇది ఎక్కడికి ఏక బ్రాంతి షాపులో, కానీ ఇప్పుడు ఇదంతా ప్లాస్టిక్ లేకపోతే ఒక గొర్రె తింటాది, ఒక గొడ్డు తింటాది, దాని లైఫ్ కూడా ఉండాలి కదా. ఇంటేసి ఇదంతా తాగి వాళ్ళే వగేసినారు. ఆ పాపం వారు గులాకే తగలానిలే, మేము నేర్తాం తింగ ఎవరో తాగింది. అదే అన్న ఎక్కడ వెళ్ళిపోయింది అన్న, అక్కడ ఇంటికి మేమేమో వెళ్ళి ఇంటికి వెళ్ళినాడికి వెళ్ళి వస్తాడని ముందుగా చేస్తాం. నడిచి వస్తావా? నడిచి వచ్చాను మరి. ఇది ఇలాగ ఏరుదామో దిమ్మ ఏరుతాం మరి. అక్కడ చాలా బాగా చేస్తున్నారు, నేను కూడా సాయం చేస్తానులే. నాకు ఊరికి చెప్తుంది లేదా? అవునవును, నడిచి వస్తానన్న మరి. ఓ లేదు బాగా అక్కడ బండి ఉంది చెప్పినట, ఇది మాత్రం బాగా కూడా వేస్తేలే. అది అటు చూస్తే తక్కువ తరమా ఇది నేనే కాల్చేసి తినిపోయింది. వాతావరణం కలుషితం ఆటగా నిర్వాపుతుంది. ఇది అలసిపోచ్చు వేస్తున్నా కాల్చేస్తుంది, ఇది అలసిపోతున్నా. ఇదో మంచి పని చేస్తారని మీరు ఆలోచించి వస్తారు కదా, నేను కూడా అర్థం చేసుకుంటానులే. ఇదో చూస్తావా, ఇది గొడ్లకు గడాకు దించేటప్పుడు ఇది కాయలకి మట్టి తంటే గొడ్లు కాళ్ళు పాడైపోతుంది. ఆవులు గడాకు దించేటప్పుడు 2 కాళ్ళు ఇద్దాం పొడిచేస్తాయి ఫ్రెండ్. అది మనకు దుఃఖి చేసుకున్నాం నడియాది గొడ్డు. పశువుకి గుచ్చేస్తే అది ఇక్కడ నాకు గుచ్చి ఉన్నదంతా ఏమంటుందా చెప్పు. ఇదో సీసా గుచ్చేసి ఇదో అన్నా వేస్తావా, డౌట్ అయిపోయింది మరి. చూడు నీకే కనికరం వస్తానది కదా, నీకు చూసేటోడికే కనికరం వస్తానది. గర్వం అంతా పాడైపోయింది, ఏరుకున్నా వెళ్ళిపోరు కదా. ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ మరి భూమి కంటుకొని పోయింది. పంటలు పండదు ఇది, ఎందుకంటే భూమి కలుషితమే, నిండు ఆకాశానికి పొగాయిలతో ఆట కూడా కలుషితమే. అంటే బలాన్ని ఇవ్వదు మన కడేంది ఇంతే కదా, మురుగులే సరుగులు ఏదో కాడి. ప్లాస్టిక్ వల్ల వాయు కాలుష్యం, గాలి, దాని వల్ల మనం ఆ ప్లాస్టిక్ కాల్చడం వల్ల ఊపిరి దానికి ప్రాబ్లమ్స్ వస్తుంది. జల కాలుష్యం, వాటర్ కలిసిపోయింది అనుకో, చేపలు రకరకాల చిన్న చిన్న జంతువులు పక్షులు ఉన్నాయా అన్ని ప్రాబ్లం. అది కూడా చాలా కూడా సరిగ్గా అలా ఇమ్యూనిటీ పాతాలు ఉన్నదా
ప్లాస్టిక్ వల్ల వీలైనంత వరకు మనం కూడా ప్లాస్టిక్ వాడకుండా నిర్మూలించాలి. దాని బదులు మనం బ్యాగ్స్ ఉంటది కదా, మనకి చూడు దీంతో తయారు చేస్తారు. అవును, మన ఈ షేక్ మెటల్ తోటి బస్తా గుడ్డలు లాంటివి తయారు చేస్తారట. మనకి అంటే నేచర్ తో తయారు చేసింది కదా, వాడాలన్నమాట. దాని వల్ల మనం దీనికి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటది మన ప్రకృతికి. దాంట్లో సీజన్లు మారిపోతుంది, అన్ని మారిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళు స్వతహాగా ఆలోచించుకోలేదు, చెప్పేది కాకుండా. అవునవును, నీ చెప్పింది కరెక్ట్ అయిపోయింది. ఆలోచన చేస్తే ఎవరికి వాడు ఆలోచిస్తే ఇంత పొల్యూషన్ అది. ప్రకృతి నేచర్ అంతా సూపర్ గా, అంత సైలెంట్ గా, ఎంత మంచి గాలి ఉన్నదా, ఇది కూడా అలాగే పొల్యూషన్ కింద మారిపోయి రకరకాల జబ్బులతో. అప్పుడు నేను ఊరికి బడికి వెళ్ళేటప్పుడు మాకు వేసే సెలవులు ఒంటి పూట బడులు ఇస్తారు కదా, అప్పుడు మేము ఒంటి పూట బడి నుంచి వస్తాం. అప్పుడు మెతుకులు పెద్దగా పండేది కాదు. అప్పుడు నేచర్ వాళ్ళు ఫుడ్కి ఎక్కువ ఇష్టం మాకు. అంటే మరి అప్పుడు మరి ఈ ధాన్యాలు పెద్దగా పండేది కాదు కాబట్టి వెళ్ళిపోతాం మా మీద కొండకి. మా ఊరికి ఒక మజ్జిగారు అనేటివారి ఇంటికి భలే పంచ పండ్లు వేసేకి వచ్చే పంచ పండ్లు ఏది తినేటప్పుడు భలే వర్షాలు కొడుతుంది. అప్పుడు పంచపాలు సమ్మర్ లోనే కదా మారిపోయింది. ఇప్పుడేమో ఏమవుతున్నది, బండ్లు పొల్యూషన్ అయిపోవడం వల్ల నార్లు పోసేటానికి వర్షాలు కొట్టట్లేదు. వర్షాలు కొట్టడము ఆగస్టు నెల కొడుతున్నది. ముందు నార్లు మరి పోసుకోవాలి కదా, ఆగస్టు గుంచాలంటే. అప్పుడు వర్షాలు కొట్టట్లేదు. ఆ వర్షాలు కొట్టింది కదా అని ఆ ఆగస్టు ఖరారు చేసి ఉంచితే అది ధాన్యం పండట్లేదు. అలాగంటే మీరు ఇన్ని జరుగుతున్నది ఈ కాలుష్యం వల్ల. పొగ కాలుష్యం వల్ల వర్షాలు కొట్టదు, ఈ భూమి కాలుష్యం వల్ల పంట పండదు. మన ప్రకృతి మనమే పాడు చేస్తాం. మరి మనం ఇలాగొకటి బతికేస్తాం బొట్టెలలో. ఇప్పుడు రాబోయే తరాలు మరి మనం ఇలాగ చేసి వెళ్ళిపోతాం అంటే వాడు ఇలాగ బతుకుతాడు. అందుకే ఈ లోపు వెళ్ళేటోకి కూడా ఇక్కడ ఒక బోర్డు వేద్దాం, దయచేసి వారు తాగేసి బయట బహిరంగ ప్రదేశాల్లో సీసాలు వదలకూడదు, ప్లాస్టిక్ వదలకూడదు. బహిరంగ ప్రదేశాలను వ్యవసాయ భూములకి వదిలేస్తే మరి పాడవుతుంది కదా. అందుకే అలాగే సమాజంకి ఇలా ఒక్కొక్కటి రెండు విషయాలు తెలియపరిస్తే వారన్నా బుద్ధిగా ఉంటారు కదా. బుద్ధిగా ఉంటే రైతుకి శ్రమ తగ్గుతుంది నాన్న. రైతుకు మేలు చేసిన వారు. వాడు ఏంది తాగానా, కాశీల మందు తాగానా, ఏంది తాగానా వాడిష్టం, వాడి డబ్బులు వాడిష్టం. తాగకుండా మనం చెప్పాంలే, తాగేటోడికి మనం కాదన్నా వాడిస్తాం. కానీ ఎదుటివాడికి ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు వచ్చిన వారికంతా ఇలాగే చెప్దాము. ఒక్కోటి లేకపోయినా ఒక్కోటి నేర్చుకుంటారు. ఇప్పుడు అందరు ఒక్కో మాట విన్నారు కదా. పెయింటింగ్ డబ్బాన రేకులు రెండు కొన్ని తెద్దాం. ఇదో ఈ సెట్కి ఒకటి, అలా మామడి సెట్కి ఒకటి వేద్దాము. కింద అడుగుకు మాత్రము 1000 రూపాయలు జరిమానమని రాదామే. మరి మీరే రాసేటారు, నేను విన్నాను రెండు. ఇప్పుడంటే మరి మనం సమాజానికి ఒక మెసేజ్ ఏమి లేదు. మరి ఒకటే, ప్లాస్టిక్ తాగిన బహిరంగ ప్రదేశాల్లో జలకూడదు. ఎక్కడ తాగిన మందు బాటిల్లోనా, ఎక్కడ తాగిన తిని మరి ఇప్పుడు ఆ జాయింట్ ముక్కలు లాంటివి తెచ్చి పేక్ చేసి తెస్తారు కదా, అలాంటిదైనా ముంత చేయుడు కానీ పక్క జాగ్రత్తగా ఈడు అని శక్తి మంది వారన్నా పాటిస్తారు కదా. ప్లాస్టిక్ లేకుండా మరి వాళ్ళు కూడా చూసుకునేటట్లు చేద్దాం. అందరికి చెప్దాం. మరి అన్నగారా మీరు కూడా వింటాంతిరేమో, మాకు చూస్తాంతిరేమో. మీరు కూడా ప్లాస్టిక్ నిషేధంకి 100% మీరు కూడా కృషి చేయండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ నిషేధించడానికి, తగ్గించడానికి ప్రయత్నం చేయండి. టూరిస్ట్ అనగారు అందరూ ఎవరు చూసినా ఏజెన్సీకి ప్లాస్టిక్లు పండించుకొని గడ్ల దగ్గర వదలకండి. ఎవరు తిని గిన్నెలు వారు మూటల్లో కానీ చేసి ఎక్కడన్నా మంచి పశువులు మనుషులు తిరిగిన జాగాలంటే ప్లేస్ కి మూటలు కట్టి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే మా యొక్క సమాజానికి ఇచ్చే చిన్న సమాచారం. మా మాటకి గౌరవించి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. సబ్స్క్రైబ్ చేసి గంట బిల్ కొట్టడం మర్చిపోకండి.